నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెదకాపర్తి గ్రామంలో బెల్ట్ షాపులపై మహిళ కన్నెర్ర 100 మంది మహిళలు గంజాయి మద్యం అమ్మవద్దు అంటూ గ్రామంలో ర్యాలీ. పోలీసు అధికారులు స్పందించి బెల్ట్ షాపులు మూసివేయాలని విజ్ఞప్తి. మద్యానికి బానిసే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని ఆవేదన. అనిల్ మా గ్రామం పెద్దకవర్తి మండలం చిట్యాల జిల్లా నల్గొండ. మా ఊర్లో బెడ్ షాపులు 250 మందికి 15 బెడ్ షాపులు తయారైనాయి. ఆ బెడ్ షాపుల వల్ల తాగి మా మొగోళ్ళందరూ మద్యానికి అలవాటు అయ్యి మమ్మల్ని భార్య పిల్లల్ని కొట్టడం, చూసుకోకపోవడం, కష్టాలు చేయకపోవడం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముకొని భార్య మీద ఉన్న పుస్తలతో సహా అమ్ముకొని తాగడానికి బానిసయ్యారు. మరి ఇప్పుడు మా పిల్లలు మేము రోడ్న పడేది వచ్చింది. చిన్నపిల్లలతో సహా గంజాయికి అలవాటు పడ్డారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు, చిన్న 90 mls ఇంకా చిన్న బాటిల్స్ తయారు చేయడానికి సిద్ధంగా ఊరు. ఇప్పుడు మేము పని పోతున్నాం. పిల్లలు గంజాయి తాగుతారో ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. పెద్దవాళ్ళు చిన్న బాటిల్స్ తయారు చేసి ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ అమలు చేస్తుంది. అవి జేవులలో పెట్టుకొని కూడా తిరిగే పరిస్థితి ఉంది. మేమేం చేయాలి? జేవులలో వాళ్ళు ఒకటి పెట్టంటే మా ఇష్టం ఉన్నట్టు అమ్ముకుంటాం అంటారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక ఊర్లో 15 బెడ్ షాపులు ఉన్నప్పుడు ఆడవాళ్ళు అందరూ ఇప్పుడు రోడ్డున పడే అవకాశం ఉంది. తాగేవాళ్ళు చాలా అయ్యారు. పొద్దున 5 నుంచి ఈవినింగ్ నైట్ 12 వరకు 1 వరకు కూడా బెడ్ షాపులకి వెళ్ళట్లేదు. అన్ని ఊర్లలో బెడ్ షాపులు ఎక్కువైనా కాబట్టి తాగే వాళ్ళు ఎక్కువ అయ్యారు. లేడీస్ మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది. సార్ నా పేరు అల్వేలు పెదకాపర్తి. మరి చిన్న పిల్లలు సార్ గంజాయికి అలవాటు అయ్యారు. పిల్లలు మేము పొద్దున్న లేస్తే పొద్దున్న 6 గంటలకు పోతే మళ్ళీ మేము సాయంత్రం 6 గంటల దాకా ఇంటికి రాము. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు తెలుస్తలేదు, ఏం చేస్తలేదు. వాళ్ళు మాట్లాడేది కూడా మాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఏం తాగుతున్నారు, ఏం చేస్తున్నారు కూడా అర్థమవుతలేదు. పిల్లలతో కష్టాలు ఉన్నాయి సార్. పెద్దవాళ్ళంటే ఎట్నో అయింది కానీ ఇంకా పిల్లలతో ఇంకా బాధలు ఉన్నాయి మాకు. ఇదొకటి మాత్రం మాకు ఖచ్చితంగా పట్టించుకొని మమ్మల్ని మాత్రం చూసుకోవాలి సార్. మమ్మల్ని ఇట్లా ఆగం చేయొద్దు. గవర్నమెంట్ ఏం చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు మాకు. అంతే సార్. పెదకాపర్తి చిట్యాల మండలం నల్గొండ జిల్లా. మా ఊర్లో బీభత్సంగా మందు షాపులు కానీ గంజాయి కానీ చిన్న పిల్లలతో సహా చాలా మంది తాగుతున్నారు. మేము స్కూల్కి వెళ్తురో కాలేజీకి వెళ్తురో అని మేము అనుకుంటున్నాం. ఆ పిల్లలు ఎక్కడెక్కడ తాగుతురో ఏం చేస్తురో పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు ఇంటికి వచ్చి. మాకేం అర్థమవుతలేదు సార్. గవర్నమెంట్ కంపల్సరిగా ఈ ప్రభుత్వం పట్టించుకొని మాకు ఖచ్చితంగా ఆ పిల్లల గురించి కానీ పెద్దోళ్ళ గురించి కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది. భర్తలతోని కాకుండా పిల్లలతోని కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వాళ్ళు చదువుకుంటురా, గంజాయి తాగుతురా, స్కూళ్ళకి వెళ్ళి ఏం చేస్తారో మాకు అర్థమవుతలేదు. ఖచ్చితంగా పట్టించుకొని ఈ గంజాయి